నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని నిన్న ఒకే రోజు రాత్రి 4 ఇళ్లలో దొంగల బీభత్సం. తాళాలు వేసి ఉన్న ఒంటరి ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనం చేస్తున్న దొంగల ముఠ నిన్న ఒకే రాత్రి ఎస్సీ వార్డులో ఉన్నటువంటి శారద అనే మహిళ శివరాత్రికి వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్దామని జమ చేసుకున్న డబ్బులు 10,000 రూపాయల నగదు, 3 గ్రాముల బంగారం, 20 తులాల వెండి కడియాలు దొంగిలించుకొని పోవడం జరిగింది. ముదిరాజ్ గౌరయ్య నర్సయ్య వారి బంధువులు రామన్నపేటలో చనిపోవడంతో వారింటికి వెళ్లగా తాళం వేసి ఉన్న తాళంని పగలగొట్టి బీరువా తాళాలు పగలగొట్టి నానా బీభత్సం సృష్టించారు. రాజు కిరాణం షాప్ యజమాని రాజు తన తల్లి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ కు వెళ్లినందుకు కిరాణం షాప్ తాళం పగలగొట్టి గల్లెపేటలో నుంచి సుమారు 3-4 వేల రూపాయల చిల్లర డబ్బులు దొంగిలించారు దొంగలు. బద్దెం రాజేశ్వర్ వారి పాత ఇంట్లో కూలి మనిషి కిరాయి ఉన్న ఇంటి తాళం పగలగొట్టి సామాగ్రిని చిందరవందర చేశారు. ఒకే రోజు ఒకే రాత్రి 4 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. మీ ఇంటికి వస్తున్నా బాగుంటాడు కదా, మీరు ఉన్నారు కదా, మరి ఆమె పోతుంది పనికి, వాళ్ళు ఉండొచ్చు ముసడు. ఇట్లానే ఉండేనా? ఇట్లా మా ఆడబిడ్డ భర్త చనిపోయిందని రానపేట పోయినాం. ఇక 3 వద్దులు పోయినాం. 3 వద్దులు పోయితే మరి ఇల్లు పోయి రావాలనగానే పొద్దుకి వచ్చినాం. పొద్దుకి వచ్చి మళ్ళీ కొంచెం కూర్చుండి పోయినాం. మళ్ళీ వచ్చేటోళ్ళకి ఇక తెల్లారి ఈ కవర్ తాళం బాలకు కొట్టిండ్రు అని అడిగిండ్రు. ఏమేమి పోయినాయి? 2:30కు ఇది తప్పుడైంది. కానీ మాకు ఈ తలుపు చేయగానే కబర్స్ తప్పుడు అవుతుంది. కానీ నేను ఏమనుకున్నా మా ఎత్తల ఇంట్లో ఏమన్నా పడ్డాయేమో అని గిట్లా అనుకున్నాం. కానీ ఇక 3-3:30 అవుతుంది. బీరువా సప్పుడైంది. బీరువా సప్పుడు కాగానే నేనన్నా ఇట్లా దొంగలు ఏమో పడ్డట్లా అయిండ్రు, మరి సప్పుడు అవుతుందంటే ఈ మనిషి ఏమన్నాడు, కాదు ఎలకలు అన్నది అడిగిండు. నేను ఫోన్ చేసుకుంటూనే ఉన్నాం. ఇక మా ఫోన్ సప్పుడిని అడిగా లైట్ వేసినాం కదా, ఆకిట్ల లైట్ గప్పుడే పోయినట్లేండు. మా బావ కావచ్చు అని మేము అంటున్నాం. కుక్కలు నొరుగుతున్నాయి. ఆల్రెడీ ఆడు పోతుండు గప్పుడే. ఇక ఏమేమి పోయినాయి? కాదు బీరువాల అన్ని పడేసి ఏం లేవు, ఇట్లా పోలేవు. ఏం పోలేవా? వస్తువులు ఉన్నాయి, ఉన్నట్లే ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.